ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. ఎమ్మెల్యేలకు జీతాలు అవసరమా అంటే అవసరం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం ఒక ఎమ్మెల్యే సగటు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి ఎన్నికలకు. ఎంపీ వచ్చి 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే మేరే ఈసీకి ఆదేశాలు అన్నీ ఉంటాయి. కానీ ఒక్కొక్క ఎమ్మెల్యే 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఎన్నికల ఖర్చుకు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. అంటే దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్యే వచ్చి 50-100 కోట్లు పెట్టేవారికి 2.5 లక్షల జీతం అవసరం అని చెప్పి సగటు ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంటే దాదాపు 175 నియోజకవర్గాలంటే 175 నియోజకవర్గాలకు గాను ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2,60,000 రూపాయల మేర ప్రతి నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఈ 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోకుండా ఉంటే దాదాపు ఒక్క నెలకు 48 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి ఆదాయం మిగులుతుంది. ఆ 48 కోట్ల రూపాయలు సుమారు 50 కోట్ల లెక్కన వేసుకుంటే 12 నెలలకు గాను 600 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నిధులు మిగులుతాయి. అవి ఆరోగ్యశ్రీకైనా ఖర్చు పెట్టచ్చు, ఏ సంక్షేమ పథకానికైనా ఖర్చు పెట్టచ్చు. మెయిన్ ఆరోగ్యశ్రీని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యేకు తెలుసు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు. అతనికి 2 లక్షలు 3 లక్షల జీతాలు అవసరం లేదు. ఆ విధంగా అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆ 175 మంది, ఇటు బీజేపీ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ ఎవరైనా కూడా 175 నియోజకవర్గాలకు కానీ దాదాపు అందరూ ఎమ్మెల్యేలు ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆ జీతాలు ఆరోగ్యశ్రీకి కానీ వెచ్చిస్తే చాలా వరకు నిరుపేద కుటుంబాలకు ఆశాకరణంగా వెలుగొందుతారని చెప్పి సగటు ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక ఏ ఎమ్మెల్యేకు జీతభత్యాలు చెల్లించకుండా ఆ వచ్చిన 48 కోట్లు అంటే దాదాపు సంవత్సరానికి 600-550 కోట్లు అవుతుంది. అదే ఆరోగ్యశ్రీకి వెచ్చించండి, సామాన్య ప్రజలు ప్రాణాలు కాపాడండి అని చెప్పి విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు.